ఫ్రైడే వచ్చిందంటే చాలు గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి పండగ స్టార్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే వారమంతా కూడా ఒక మిషన్ వర్క్ చేసినట్టు వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బోరే ఉంటుందిమాట. సో, మేమైతే థర్స్‌డే నుంచి ఇంకా ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేసుకుంటాం. మేమైతే సోహార్‌లో ఉన్న మార్కెట్ సేవ్‌కైతే వచ్చేసాము. ఈరోజైతే ఈ మాల్ చాలా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈరోజు పిల్లలకి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారన్నమాట. సో, అక్కడికి ఇండియన్ స్కూల్ వాళ్ళు లేదనుకుంటే మా పాప వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ కూడా చాలా మంది కనిపించారన్నమాట. వాళ్ళతో మాట్లాడి మేమైతే ఇంకా లోపలికి షాపింగ్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో, ఇక్కడ చూడండి కౌంటర్ దగ్గర అయితే చాలా జనం తక్కువున్నారు గదా! సో, లోపలికెళ్ళి చూద్దాం ఏమైనా జనం ఉన్నారేమో అని జెప్పేసి. సరే అని ఈవెంట్ అయితే జరిగిందని చెప్పాను కదా! ఆ ఈవెంట్‌కి సంబంధించిన టేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈలోపు మా పాప వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే అక్కడికైతే పరిగెట్టుకొని వెళ్ళిపోయింది. అదే నేను క్యాప్చర్ చేశానన్నమాట. సో, తనకు తానుగా ఇండిపెండెంట్‌గా ఉండడం అయితే స్టార్ట్ చేసిందిమాట. సో, యాక్చువల్లీ తనైతే చాలా ఇంట్రోవర్ట్ ఎవరితోని మాట్లాడదు. మనకు మనం అడిగి తెలుసుకుంటే తప్ప సమాధానం చెప్పదన్నమాట. అలా ఉంటుంది. అది సరే గానీ మాల్‌కొచ్చి నాన్ వెజ్ సెషన్‌కెళ్ళకుండా ఉండడం అంటే చాలా కష్టం అనమాట. అందుకని చెప్పేసి మేము అయితే నాన్ వెజ్ సెషన్‌కొచ్చేసామన్నమాట. ఇక్కడ ఫిష్ అయితే ఇంకా మీట్ అటు సైడ్‌కి వెళ్ళాము. చూసేసరికి నాకైతే చిన్న చేపలు ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఏంటంటే చికెన్ తీసుకుందాం అనేసరికి అప్పటికే స్కిన్ ఉన్న చికెన్ అయితే మొత్తం సేల్ అయిపోయినాయన్నమాట. అండ్ వెజిటబుల్స్ దగ్గరకొచ్చాము. ఇక్కడైతే చూడండి పచ్చిమిరపకాయలు ఎన్ని రకాలున్నాయో. వెజిటబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కానీ కొనుక్కునే జనాల కన్నా అక్కడ ఈవెంట్‌కొచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపించారన్నమాట. ఈలోపు అలా అలా చిన్న చిన్న వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. మా డైరీ ప్రొడక్ట్ సెక్షన్‌లో కూడా ఒక లుక్కేసి వచ్చామన్నమాట. ఈలోపు మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కనిపించిందన్నమాట. తను వాళ్ళ సిస్టర్. అండ్ ఇంకా అక్కడి నుంచి బిల్లింగ్ సెక్షన్ దగ్గరకొచ్చాము. అండ్ ఇక్కడైతే పేరెంట్స్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువుందిమాట. ఇప్పుడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా సర్టిఫికేట్స్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. అండ్ హలో ఫ్రెండు వీడియో మొత్తం చూసారు కదా! ఒక లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఓమన్‌లో తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి.